హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు జాబ్స్ ఏరియా జన్ యూట్యూబ్ ఛానల్. మనకైతే ఇవాళ స్విగ్గీ కంపెనీ నుంచి అయితే మనకి అసిస్టెంట్ మేనేజర్ అనే జాబ్ రోల్కి అయితే మనకి హైరింగ్ అనేది చేస్తున్నారు. మనకైతే ఈ జాబ్ నోటిఫికేషన్ అనేది నౌకరీ.com ద్వారా అయితే మనకి రావడం జరిగింది. మనకైతే ఇది కంప్లీట్‌గా రిమోట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఇది. కంప్లీట్‌గా మీరైతే ఇంటికాడ నుంచి అయితే వర్క్ చేసుకోవచ్చు. మనకి ఎటువంటి టెక్నికల్ స్కిల్స్ అనేవి అక్కర్లేదు. సో, ఈ జాబ్స్‌కి ఎవరైతే అప్లై చేద్దాం అనుకుంటున్నారో, ఎవరైతే ఇంటికాడ నుంచి వర్క్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళందరూ అయితే ఈ వీడియోనైతే చివరి దాకా చూడండి. ఎక్కడ స్కిప్ చేయకుండా. ఎందుకంటే ఎలా అప్లై చేయాలో కూడా చెప్పడం జరుగుతుంది. అండ్ ఆల్సో క్వాలిఫికేషన్స్ కూడా అయితే చెప్పడం జరుగుతుంది. మీరు గనుక మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే డైలీ జాబ్ అప్డేట్స్ అనేవి రావడం జరుగుతాయి. అండ్ ఆల్సో మన వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఛానల్స్‌లో కూడా అయితే ఖచ్చితంగా అయితే జాయిన్ అవ్వండి. ఫర్ మోర్ జాబ్ అప్డేట్స్. వాటి యొక్క లింక్స్ అయితే మనకి ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో అయితే ఇవ్వడం జరుగుతుంది. సో, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. మనకైతే ఇది నౌకరీ.com ద్వారా అయితే మనకి స్విగ్గీ కంపెనీ వాళ్ళు అసిస్టెంట్ మేనేజర్ అనే జాబ్ రోల్‌కి అయితే మనకి హైరింగ్ అనేది చేయడం జరుగుతుంది. మనకైతే ఇది కంప్లీట్‌గా రిమోట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అన్నమాట. మీరైతే ఇంటికాడ నుంచే వర్క్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో మనకిది ఫుల్ టైమ్ జాబ్ ఇది. అండ్ ఆల్సో పర్మనెంట్ జాబ్ అయితే ఇవ్వడం జరిగింది. మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది జస్ట్ నౌ అని చెప్పేసి ఇక్కడ కనబడుతుంది. సో, జస్ట్ నౌ ఇందాకైతే మనకి పోస్ట్ అవ్వడం జరిగింది జాబ్ అనేది. సో, లేటెస్ట్ జాబ్ అన్నమాట. ఇదైతే మన ఛానెల్‌లో అయితే ముందుగా అయితే రావడం జరుగుతుంది. సో, మనకి జాబ్ డిస్క్రిప్షన్ చూసుకున్నట్లయితే మనకి ఎంప్లాయీస్ విల్ హావ్ ద ఫ్రీడమ్ టు వర్క్ రిమోట్‌లీ ఆల్ త్రూ ద ఇయర్. మీరు ఆహ్, కంప్లీట్‌గా మీరైతే వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది చేసుకోవచ్చు. రిమోట్ జాబ్ అనేది. మీరైతే ఆహ్, ఫర్ లార్జర్ మెజారిటీ మీరైతే ఎక్కువ మెజారిటీ ఎంప్లాయీస్ ఉన్నట్లయితే వాళ్ళకి పర్ క్వార్టర్‌కైతే మీరు ఒక వీక్ అయితే లొకేషన్‌కైతే వెళ్ళాల్సుంటుంది. బేస్ లొకేషన్‌కి మాత్రమే. అంటే మీరు 4 మంత్స్‌కొకసారయితే మీరు ఆహ్, ఒక వీక్ అయితే వెళ్ళాల్సుంటుంది. తర్వాత ఫంక్షనల్ రోల్ చూసుకున్నట్లయితే బిల్డింగ్ బ్రాండ్ ఎఫినిటీ ఫర్ స్విగ్గీ, ఇన్‌స్టామార్ట్. త్రూ ఏ స్ట్రాంగ్ అండ్ డిస్టింక్టివ్ సోషల్ మీడియా ప్రెజెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మీరైతే సోషల్ మీడియాలో అయితే మీరైతే యాక్టివ్‌గా పార్టిసిపేట్ చేస్తూ స్విగ్గీ, ఇన్‌స్టామార్ట్ గురించైతే బ్రాండింగ్ అనేది చేయాల్సుంటుంది. తర్వాత మనకి అర్బన్ కన్స్యూమర్స్ అయితే మనకి ఎక్కువగా అయితే వీళ్ళకి ఉండడం జరుగుతుంది. సో, వీళ్ళ యొక్క స్విగ్గీ, ఇన్‌స్టామార్ట్ గురించైతే మీరు సోషల్ మీడియాలో అయితే మనకి ప్రమోట్ చేయాల్సుంటుంది. అండ్ ఆల్సో వాటి యొక్క రిలేటెడ్ కంటెంట్స్ అయితే మీరు హ్యాండిల్ చేయాల్సుంటుంది. మీరు అసిస్టెంట్ మేనేజర్‌గా అయితే డిఫరెంట్ డిఫరెంట్ జాబ్ రోల్స్ అయితే మనకి చేయాల్సుంటుంది. తర్వాత మనకి ఇక్కడ సోషల్ మీడియా హ్యాండ్లింగ్స్ అయితే మీరు వచ్చుండాలి. తర్వాత మనకి జాబ్ డిస్క్రిప్షన్ చూసుకున్నట్లయితే సోషల్ ఛానల్ స్ట్రాటజీ. అంటే సోషల్ మీడియాలో అయితే మీరు ఈ స్విగ్గీ, ఇన్‌స్టామార్ట్ యొక్క అన్ని ఆహ్, యాక్టివిటీస్ అయితే మీరు చూస్తూ ఉంటారనమాట. తర్వాత క్రియేట్ అండ్ ఓవర్‌సీ ద ఎగ్జిక్యూషన్ ఆఫ్ సోషల్ క్యాలెండర్ అక్రాస్ ఛానెల్స్. ఎక్స్‌పెరిమెంట్ విత్ న్యూ కంటెంట్ ఫార్మాట్స్. మీరైతే కొత్త కొత్త కంటెంట్ ఫార్మాట్స్ అనేవి క్రియేట్ చేస్తూ ఉంటారు. అండ్ ఆల్సో మీరు ఫాలోవర్స్‌ని అండ్ గ్రోత్‌ని పెంచడానికైతే మీరు చేస్తూ ఉంటారు. అండ్ ఆల్సో మీరు అన్నిటిని మేనేజ్ అయితే చేయాల్సుంటుంది. స్విగ్గీ, ఇన్‌స్టామార్ట్‌కి సంబంధించి అండ్ ఆల్సో మేనేజ్ క్రియేటివ్ ఏజెన్సీస్ అండ్ పార్ట్నర్స్. క్రియేటివ్ ఏజెన్సీస్ అండ్ పార్ట్నర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరిని కూడా అయితే మేనేజ్ చేయాల్సుంటుంది. తర్వాత ఇంటర్నల్ స్టాక్ హోల్డర్ మేనేజ్‌మెంట్, తర్వాత మెజర్‌మెంట్ అండ్ అనాలిసిస్, ఏజెన్సీ వెండర్ మేనేజ్‌మెంట్ అయితే మీరు చేయాల్సుంటుంది. తర్వాత మనకి రిక్వైర్మెంట్స్ చూసుకున్నట్లయితే అట్‌లీస్ట్ 4 ఇయర్స్ ఆఫ్ ఓవరాల్ వర్క్ ఎక్స్‌పీరియన్స్ అక్రాస్ సోషల్ మీడియా ఏజెన్సీస్ ఆర్ అట్ బ్రాండ్స్ అని చెప్పి మనకి ఇవ్వడం జరిగింది. తర్వాత హ్యాండ్స్ ఆన్ ఎక్స్‌పీరియన్స్ స్కేలింగ్ అప్ సోషల్ మీడియా ప్రెజెన్స్ ఫర్ బ్రాండ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఆల్సో మీకు మొత్తానికి ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్, యూట్యూబ్ ఇలాంటి సోషల్ మీడియాస్‌లో అయితే మీకు మంచి నాలెడ్జ్ అనేది ఉండాల్సుంటుంది. ఎందుకంటే వీళ్ళ యొక్క బ్రాండ్‌ని అయితే ప్రమోట్ చేయాలి. అండ్ ఆల్సో కంటెంట్ అనేది క్రియేట్ చేయాలి. తర్వాత స్ట్రాంగ్ మేనేజ్‌మెంట్ స్కిల్స్ ఉండాలి. తర్వాత నెగోషియేషన్ స్కిల్స్ ఉండాలి. సో, ఈ స్కిల్స్ అన్నీ ఎవరికైతే ఉన్నాయో వాళ్ళందరూ అయితే అప్లై చేసుకోవచ్చు. మీరు అప్లై చేసే ముందలైతే మీకు ఇంటర్వ్యూ చేసే ముందల రిటన్ అసైన్‌మెంట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో, ఆ రిటన్ అసైన్‌మెంట్ అయితే మీరు క్లియర్ చేయాల్సుంటుంది ఇంటర్వ్యూ కంటే ముందల. తర్వాత ఇక్కడ మనం చూసుకున్నట్లయితే జాబ్ రోల్ వచ్చేసరికి అడ్వర్టైజ్‌మెంట్ ఆహ్, మేనేజ్‌మెంట్ అయితే మనకి ఇవ్వడం జరిగింది. మనకి ఇది మార్కెటింగ్ అండ్ కమ్యూనికేషన్ డిపార్ట్‌మెంట్ కిందకైతే వస్తుంది. అండ్ ఆల్సో ఫుల్ టైమ్ పర్మనెంట్ జాబ్ అన్నమాట. మనకి రోల్ కేటగరీ వచ్చేసరికి అడ్వర్టైజింగ్ అండ్ క్రియేటివ్. మనకి ఈ జాబ్‌కి అప్లై ఎవరికైతే చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళైతే మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ వచ్చేసరికి ఎనీ గ్రాడ్యుయేట్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. సో, మీరు ఎటువంటి గ్రాడ్యుయేషన్ చేసినా, ఎటువంటి స్ట్రీమ్‌లో చేసినా మీరందరూ అయితే తప్పకుండా అప్లై చేసుకోవచ్చు. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో. సో, ఎనీ డిగ్రీ అయితే అప్లై చేసుకోవచ్చు.
ఎటువంటి బ్యాచిలర్స్ డిగ్రీ చేసినా సరే, ఆర్ బీటెక్ చేసినా, ఎంటెక్ చేసినా, పీజీ చేసినా, లేకపోతే బీఏ చేసినా, బీకామ్ చేసినా, బీఎస్సీ చేసినా, ఎటువంటి డిగ్రీ చేసినా, ఎటువంటి టెక్నికల్ డిగ్రీ చేసినా కూడా అయితే ఎలిజిబుల్ అనమాట. సో, ఈ జాబ్స్‌కి ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళైతే ఫస్ట్ ఇక్కడ మనకి రిజిస్టర్ టు అప్లై మీద క్లిక్ చేసి రిజిస్టర్ అయిపోయాయి. తర్వాత ఇక్కడ లాగిన్ టు అప్లై మీద క్లిక్ చేసి లాగిన్ అయిన తర్వాత ఆల్ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసి ఫైనల్‌గా అయితే సబ్మిట్ అని చేస్తే మీ అప్లికేషన్ ప్రాసెస్ అనేది సబ్మిట్ అయిపోతుంది. సో, ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో, ఎవరైతే డిగ్రీ కంప్లీట్ చేసి ఇమ్మీడియేట్ జాబ్ కావాలనుకుంటున్నారో వాళ్ళందరూ అయితే తప్పకుండా అయితే అప్లై చేసుకోవచ్చు. సో, ఇంటికాడ నుంచే వర్క్ చేసుకోవచ్చు. రిమోట్ లొకేషన్‌లో వర్క్ చేసుకోవచ్చు కాబట్టి త్వరగా అయితే అప్లై చేసుకోండి. ఎవరికైతే ఇమ్మీడియేట్ జాబ్ కావాలనుకుంటున్నారో మనకైతే ఇది లేటెస్ట్‌గా వచ్చిన స్విగ్గీ నుంచి వచ్చిన అసిస్టెంట్ మేనేజర్ జాబ్ ఇది. సో, త్వరగా అయితే అప్లై చేయడానికైతే ట్రై చేయండి. మీకింకా ఎలాంటి జాబ్స్ క్వాలిఫికేషన్స్ మీద జాబ్స్ కావాలనుకుంటున్నారో మనకి కింద కామెంట్ బాక్స్‌లో అయితే కామెంట్ చేయండి. ఖచ్చితంగా రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. వాటి మీద జాబ్ వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది. అండ్ ఆల్సో ఈ వీడియోకి ఎవరైతే డిగ్రీ కంప్లీట్ చేసి జాబ్స్ కావాలనుకుంటున్నారో ఆర్ ఆల్సో బీటెక్ చేసి జాబ్ కావాలనుకుంటున్నారో వాళ్ళందరికైతే షేర్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థాంక్ యూ.